అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హాద్వి అయాన్. ఈరోజైతే టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మా ఇంట్లో అయితే మేము ఇలా పెట్టుకుంటాము. సో మీరైతే ఎలా పెట్టుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ గ్యాస్ మీద బౌల్ పెట్టేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత తురిమిన అల్లం వేసుకోవాలి. తురిమిన అల్లం బాయిలింగ్ వచ్చేంత వరకు ఉంచాలి. ఈ ప్రాసెస్లో మీరు కానీ టీ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూడా. మా అమ్మ అయితే ఇలానే పెడుతుంది. నాకైతే చాలా ఇష్టం టీ అంటే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ టీ పౌడర్ యాడ్ చేయాలి. టీ పౌడర్ యాడ్ చేశాక బాయిలింగ్ వచ్చేంత వరకు ఉంచాలి. ఒక్కసారైనా డేలో మార్నింగ్ టీ తాగకుండా ఉండలేం కదండి. సో మేమైతే పటిక బెల్లం యూజ్ చేస్తాం, షుగర్ యూజ్ చేయం. పటిక బెల్లం హెల్త్కి కూడా మంచిది కదా. షుగర్ అవాయిడ్ చేయడమే చాలా మంచిది. పటిక బెల్లం వేసాక బాయిలింగ్ వచ్చాక పాలు పోసేయాలి. సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1-2-3 టైమ్స్ బాయిలింగ్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇలా 2-3 టైమ్స్ బాయిలింగ్ వచ్చేంత వరకు ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒకసారి బాయిలింగ్ వచ్చాక మనం తీసేస్తే మనకి మిల్క్ వాసన చాలా పచ్చిగా అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా బాయిలింగ్ ఎక్కువ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం హోటల్లో తాగే టీ టేస్ట్ వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో మీరైతే ఎలా పెట్టుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో బాయిలింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇలాచీ వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాచీ కొంచెం దంచి వేసుకుంటే బాగుంటుంది. సో బాగా బాయిలింగ్ అయిన తర్వాత మనం టీని స్ట్రెయిన్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే కప్స్లో టీ రెడీ. సో మేమైతే మా ఇంట్లో ఇలా పెట్టుకుంటామండి. సో మీరైతే ఎలా పెట్టుకుంటారు నాకు తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇంకా మీరు ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి నా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.